గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మధు దేవరశెట్టి ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. ఇవాళ లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం థైరాయిడ్ క్యాన్సర్ కి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం, అసలు దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా డయాగ్నోస్ చేయాలి, ట్రీట్మెంట్ చేసిన తర్వాత దానికి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ గారిని తెలుసుకుందాం. అండ్ ట్రీట్మెంట్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా డాక్టర్ గారిని తెలుసుకుందాం. మీరు కూడా థైరాయిడ్ క్యాన్సర్ తో సఫర్ అవుతున్నట్లయితే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ మధు దేవరశెట్టితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ సార్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు కిమ్స్ హాస్పిటల్లో. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ షో. ఎస్ డాక్టర్ గారు, క్యాన్సర్ గురించి చాలా రకాలుగా వింటున్నాం. చాలా రకాల క్యాన్సర్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే థైరాయిడ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఇది జెనెటికల్ ప్రాబ్లం అనుకోవచ్చా? థైరాయిడ్ క్యాన్సర్స్ జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉన్న సెక్షన్ ఆఫ్ పేషెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ థైరాయిడ్ క్యాన్సర్స్ ఏ కారణం లేకుండా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్, థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా పెరిగింది సొసైటీలో. ఆడవాళ్ళలో అయితే చాలామందికి థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉండటం వల్ల ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉమెన్లో ఎక్కువ ఫ్రీక్వెంట్ అయినాయి కంపేర్ టు మెన్. సో థైరాయిడ్ క్యాన్సర్స్కి ఈ ఇన్సిడెంట్స్ పెరగడానికి స్పెసిఫిక్గా ఏ కారణము లేదు. బట్ కొంతమంది పేషెంట్స్లో మాత్రం జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. సో అది టైప్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ని బట్టి ఉంటుందన్నమాట. డాక్టర్ గారు, జనరల్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? లైక్ కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, లైక్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకోవడమో లేదంటే టాబ్లెట్స్ తీసుకోవడమో అలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. కానీ థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్తుంటారు? థైరాయిడ్ క్యాన్సర్స్కి ఎక్కువగా సిమ్టమ్స్ ఏమి ఉండవండి. మెయిన్ నెక్లో ఒక స్వెల్లింగ్ కనపడుతుంది. సో అది ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు పేషెంట్ ప్రైమరీ ఫిజిషియన్ని కలవటము, ఎండోక్రినాలజిస్ట్ని కలవటము, సర్జికల్ ఆంకాలజిస్ట్ని కలవడము, కన్సర్న్ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తారనమాట. లైక్ ఎఫ్ఎన్ఏసి, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్, అల్ట్రాసౌండ్ నెక్, ఇట్లా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో ఆ ఇన్వెస్టిగేషన్స్ బేస్డ్గా కొంత ప్రిలిమినరీ ఒపీనియన్ వస్తుంది థైరాయిడ్ స్వెల్లింగ్స్ మీద. ఇది థైరాయిడ్ క్యాన్సరా, లేకపోతే థైరాయిడ్ క్యాన్సర్ కాకుండా వేరే థైరాయిడ్ స్వెల్లింగా, క్యాన్సర్ కాని థైరాయిడ్ స్వెల్లింగ్స్, బెనైన్ ట్యూమర్స్ అంటారు అనమాట. సో ఇట్లా థైరాయిడ్కి ఎక్కువగా ప్రజెంటేషన్ అంటే నెక్ స్వెల్లింగ్. సో నెక్ స్వెల్లింగ్తో ప్రజెంట్ అయ్యి ఒకవేళ మరీ అడ్వాన్స్డ్ థైరాయిడ్ క్యాన్సర్ అయినట్లయితే మాత్రం వాళ్ళకి వాయిస్ చేంజ్ రావటము, స్వాలోయింగ్ డిఫికల్టీ ఉండటము, కాఫ్, చెస్ట్ పెయిన్, హిమాప్టైసిస్ ఇట్లాంటివి ఉండడము, బోన్ పెయిన్స్ ఉండటం, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ థైరాయిడ్ క్యాన్సర్కి చాలా అరుదు. స్వెల్లింగ్ ఆఫ్ ది థైరాయిడ్తోనే ప్రజెంట్ అయ్యి వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత థైరాయిడ్ క్యాన్సర్ అని నిర్ధారించడం జరుగుతుంది. సార్, డాక్టర్ గారు, జనరల్గా థైరాయిడ్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చా లేకపోతే ఇంకెవరికైనా రావచ్చా డాక్టర్ గారు? బికాస్ చాలామంది హెసిటేట్ అవుతుంటారు, లైక్ ఆల్రెడీ థైరాయిడ్తో సఫర్ అవుతున్నాం, మరి థైరాయిడ్ క్యాన్సర్ ఏమైనా అటాక్ అయ్యే అవకాశం ఉంటుందా? ఇవన్నీ అపోహలు అనుకోవచ్చా డాక్టర్ గారు? నిజంగానే ఇలా ఉంటుందా? థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉన్న వాళ్ళందరికీ థైరాయిడ్ క్యాన్సర్ వస్తుందని ఏమి ఉండదండి. సో వీళ్ళల్లో థైరాయిడ్ మెడిసిన్స్ కొంతమంది వాడతారు, హైపోథైరాయిడిజం అనేది. సో వాళ్ళు థైరోనామ్ కానీ ఎల్ట్రాక్సిన్ కానీ కరస్పాండింగ్ డోసెస్ వాడటం వల్ల వాళ్ళ థైరాయిడ్ ఫంక్షన్ మెయింటైన్ అవుతుంది. సో వీళ్ళల్లో లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఉన్న వాళ్ళలో కొంత పర్సంటేజ్ ఆఫ్ పేషెంట్స్లో థైరాయిడ్ క్యాన్సర్స్ రావచ్చు. సో ఎవరైనా పేషెంట్ దేవుడా నాకు ఒక మంచి థైరాయిడ్ క్యాన్సర్ ఇవ్వు అని చెప్తే థైరాయిడ్ క్యాన్సర్ ప్రసాదిస్తాడు అనమాట దేవుడు. అంత మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆఫ్టర్ థైరాయిడ్ క్యాన్సర్. సో దీస్ పేషెంట్స్ని కంప్లీట్గా నయమైపోయి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కువ కాలం మన దగ్గర చెకప్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. సూర్యాపేట నుంచి నాగమణి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అమ్మా నాగమణి గారు, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ నాకు ఒక 5 years నుంచి థైరాయిడ్ ఉంది సార్. 5 years నుంచా? ఓకే అమ్మా. అది 25% టాబ్లెట్ వాడుతున్నాను సార్. దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుంది సార్? కొంచెం టెన్షన్ పెట్టా కానీ కొంచెం గట్టిగా మాట్లాడినా నా వాయిస్ అనేది తెల్లారికి రాదు సార్. అదే ప్రాబ్లం, కాన్సెప్ట్ గుంజుకపోతాయి. దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? దానివల్ల ఏమి ఇబ్బంది అవుదమ్మా మీకు, కానీ రెగ్యులర్ చెకప్స్లో ఉండండి, నెగ్లెక్ట్ చేయొద్దు. చేయించుకుంటున్నాను సార్. ఏమా? 6 months ఒకసారి థైరాయిడ్ టాబ్లెట్ అయిపోగానే చెకప్ చేయించుకుంటాను. సరిపోతుందమ్మా, అది మీరు చేయించుకునేది మీకు సరిపోతుంది.
సార్ జనరల్గా ఇలా డౌట్స్ ఉన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలో అర్థం కానప్పుడు నిజానికి అసలు ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, ఎలా డయాగ్నోస్ చేయాలి, థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఎలా గుర్తించాలంటారు? థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్ గుర్తించలేడండి, దాన్ని ఒక స్వెల్లింగ్ లాగా ఉంటుంది అంతే. సో దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు థైరాయిడ్ క్యాన్సర్గా డిటెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా 50%. సో స్వెల్లింగ్ ఉంటుంది కానీ పెయిన్ ఉంటుందా డాక్టర్ గారు? ఎట్ ది సేమ్ పెయిన్ ఉండదు. వీళ్ళకి మెయిన్గా స్వాలోయింగ్ డిఫికల్టీ, వాయిస్ చేంజ్ లేదా ప్రెషర్ సిమ్టమ్స్ అంటారనమాట. సో వాళ్ళ ఎయిర్వే ట్రాకియా కూడా ఒక పక్కకి జరిగిపోయి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో ఈ నీడిల్ టెస్ట్తో ఎఫ్ఎన్ఏసి టెస్ట్లు ఇవన్నీ చేయటం వల్ల 100% డయాగ్నోస్ వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు అనమాట. సో ఆపరేషన్ అప్పుడు డయాగ్నోస్ అయ్యే పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో వీళ్ళకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కంప్లీట్గా నయమైపోయి వేరే ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్స్ ఉన్నందువల్ల చాలా అవలీలగా థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, దీనికి ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ సజెస్ట్ చేస్తారు, అండ్ ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ సజెస్ట్ చేస్తారు, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మామూలుగా మెడిసిన్తో తగ్గిపోతుందని చెప్తుంటారు? సో థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్కి మెడికల్ ట్రీట్మెంట్ లేదండి. చేస్తే ఆపరేషన్ చేయాలి, లేదా మరి స్టేజ్ 4 ఉండి ఏమీ చేయలేని పరిస్థితిలో కొన్ని డ్రగ్స్ ఉంటాయి, కీమోథెరపిటిక్ డ్రగ్స్ కానీ, టైరోసిన్ కైనేస్ ఇన్హిబిటర్స్ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ. సో ఇలాంటివి కాకుండా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ థైరాయిడ్ గ్రంథి వరకే కన్ఫైన్డ్ ఉండి లంగ్స్కి స్ప్రెడ్ అయినా, బోన్స్ స్ప్రెడ్ అయినా కూడా ఆపరేషన్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది వీళ్ళల్లో. సో ఈ వ్యాధి ఉన్నా కూడా కొన్ని ఏళ్ళ పాటు వాళ్ళు మోర్ దాన్ 10 years బతికిన పేషెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ది ఇంత సర్జికల్ ట్రీట్మెంట్కి వస్తే కనుక ఏ సైజ్ ఆఫ్ థైరాయిడ్ స్వెల్లింగ్ ఉన్నా కూడా ఆపరేషన్ చేయొచ్చు. అది వేరే భాగాలకి ట్రాకియా అంటే ఎయిర్వేకి అతుక్కున్నా కూడా, మెయిన్ మెడలో ఉన్న చీఫ్ బ్లడ్ వెజల్స్కి అతుక్కున్నా కూడా ఆపరేషన్ చేయగలిగే పరిస్థితి థైరాయిడ్ క్యాన్సర్లో ఒక్క దాంట్లోనే సాధ్యమవుతుంది అది. సో చిన్న థైరాయిడ్ స్వెల్లింగ్స్లో 2 centimeters స్వెల్లింగ్, 4 centimeters కంటే తక్కువ సైజు ఉన్న స్వెల్లింగ్స్లో ఈ రోబోటిక్ సర్జరీ అనేది వాళ్ళల్లో చేయొచ్చు. ఎందుకంటే అంత స్పేస్ మనం క్రియేట్ చేయొచ్చు కాబట్టి అక్కడ. సో వీళ్ళల్లో టోటలీ స్కార్లెస్. రోబోటిక్ మీన్స్ నెక్లో ఇంకా స్కార్ ఉండదు వాళ్ళకి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ వితౌట్ స్కార్ అంటే ఖచ్చితంగా యంగ్ పేషెంట్స్, అన్మ్యారీడ్ గర్ల్స్ అండ్ బాయ్స్ కానీ, మ్యారేజ్ అయిన యంగ్స్టర్స్ కూడా దే ట్రై టు ప్రిఫర్ రోబోటిక్ సర్జరీ. అండ్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ బాగా ఊపందుకుంది, సొసైటీలో అవేర్నెస్ బాగా పెరిగింది. సో దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మనకు స్కార్లెస్ అవుతుంది అన్నప్పుడు పేషెంట్స్ చాలామంది చూస్ చేసుకుంటారు. కానీ దీంట్లో ఒకటే డిసడ్వాంటేజ్ కాస్ట్. బట్ కాస్ట్ కూడా మేము అఫోర్డబుల్గా చేయటం వల్ల, పేషెంట్స్కి అందుబాటులో ఉండటం వల్ల కొంతమంది పేషెంట్స్ చేయించుకుంటున్నారు ఈ స్కార్లెస్ ట్రీట్మెంట్ త్రూ రోబోటిక్స్. డాక్టర్ గారు, కొంతమందిలో వింటుంటాం సర్జరీ అయ్యాక మళ్ళీ రికర్ అయిందని చెప్తుంటారు. నిజానికి రికర్ అవ్వటంలో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏమైనా దానికి దారితీయొచ్చు అంటారా, లేదంటే అది ఆటోమేటిక్గా ఎంతో కొంత ఉంటుందంటారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్కి ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత రికరెన్స్ అనేది 2-3 కారణాల వల్ల అవుతుంది. ఒకటి, ఫస్ట్ టైం క్లియర్ చేసినప్పుడే కంప్లీట్గా క్లియర్ అవ్వకపోవటం ఒకటి. సెకండ్ థింగ్, వ్యాధి స్వభావం అన్నమాట, బిహేవియర్ ఆఫ్ ద డిసీజ్. సపోజ్ బిహేవియర్ ఆఫ్ ద డిసీజ్ అగ్రెసివ్, మళ్ళీ అది ఫ్యూచర్లో రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి కారణాల వల్ల అవుతుంది. కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే కొన్నిసార్లు హ్యాబిట్స్ కంటిన్యూ చేస్తే కూడా అది డిసీజ్ రీఅపియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మట్టుకు అట్లాంటి ఓరల్ క్యాన్సర్స్లో కనబడతాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎలాంటి హ్యాబిట్స్ అంటున్నారు డాక్టర్? స్మోకింగ్, ఆల్కహాల్, ఓవర్ ఈటింగ్, ఒబెసిటీ. సో ఆల్ దీస్ ఆర్ కాజెస్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ అన్నమాట. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. దుర్గాదేవి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. సార్ నాకు ఒక 4 years బ్యాక్ థైరాయిడ్ ఉండేది. దుర్గాదేవి గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు, చెప్పండి. సార్ మా బాబు ఒక 5 years బ్యాక్ నాకు థైరాయిడ్ ఉండేది. అయితే ఒక 2 years నుంచి లేదు సార్, టెస్ట్ చేసుకున్నాం కానీ లేదని వచ్చింది. హలో, చెప్పండి మా. అయితే సార్ 1 month బ్యాక్ నుంచి నాకు ఇక్కడ గంట దగ్గర నొప్పిగా ఉంటుంది, నెల నరాలు అది వాడుతున్నట్టున్నాయని ఇక్కడ లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళానండి. అయితే లోన గొంతులో అదే ట్రాన్సిస్ అంటారు కదా, అట్లా ఉన్నాయన్నా తీయించుకోవాలన్నారు. అంటే థైరాయిడ్ కి దానికి ఏమన్నా సంబంధం? దానికి సంబంధం లేదమ్మా. థైరాయిడ్ కి టాన్సిల్స్ కి సంబంధమే లేదు అసలు. లేదంటారు. దాన్ని చేసినప్పుడు మింగినప్పుడు అవి ఏదైనా మింగినా కానీ కొంచెం నొప్పి అనిపిస్తుంది గొంతులో. అదేమ్మా, ఈఎన్టీ సర్జన్ గెలవండి. టాన్సిల్స్ మా టెరిటరీనే కాదు అసలు. థ్యాంక్ యూ.
డాక్టర్ గారు, మీరు చూసిన పేషెంట్స్లో యూజువల్గా ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటారు. ఎస్పెషల్గా మాట్లాడుకుంటే మేల్స్లో చూస్తుంటారా, ఫీమేల్స్లో చూస్తుంటారా? అండ్ ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న వాళ్ళలో ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్ గురించి చూస్తుంటారు? స్పెసిఫిక్గా లైఫ్ స్టైల్ అనేది మరీ ఎక్కువ ఇంపార్టెన్స్ థైరాయిడ్ క్యాన్సర్లో ఇవ్వలేమండి. బట్ ఒబేసిటీ వల్ల థైరాయిడ్ క్యాన్సర్ కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఫిమేల్స్లోనే ఈ థైరాయిడ్ క్యాన్సర్ గమనించడం ఎక్కువ. ఎందుకు అంటే థైరాయిడ్ స్వెల్లింగ్స్ ఎక్కువ ఫిమేల్స్లో ఉంటాయి కాబట్టి థైరాయిడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఫిమేల్స్లో నోటీస్ చేస్తాం. కానీ మేల్ పేషెంట్కి థైరాయిడ్ స్వెల్లింగ్ ఉంటే మాత్రం 100% థైరాయిడ్ క్యాన్సర్. 100% అని చెప్పలేనులే కానీ ఇట్స్ ఓవర్ ఎగ్జాగరేషన్. మోస్ట్ ఆఫ్ ది స్వెల్లింగ్స్ మేల్స్లో ఉండే థైరాయిడ్ స్వెల్లింగ్స్ అని థైరాయిడ్ క్యాన్సర్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్పి అడ్వైస్ చేస్తాం. బట్ ఫిమేల్స్లో ఏది తీసుకోవాలన్నా ఈ మధ్య కాలంలో భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్పెషల్గా మాట్లాడుకుంటే అయోడిన్ డైట్ గురించి మాట్లాడుకుంటే అసలు థైరాయిడ్ క్యాన్సర్కి అయోడిన్ డైట్కి రిలేషన్ ఏంటంటారు? బేసిక్గా ఎవరైతే ఈ లో అయోడిన్ డైట్, అయోడిన్ తక్కువ ఉండే డైట్ తీసుకునే కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, సో వాళ్ళల్లో ఈ థైరాయిడ్ ఫంక్షన్ అనేది సరిగా ఉండకపోవటం వల్ల, థైరాయిడ్ ఫంక్షన్ సరిగా లేకపోవడం వల్ల థైరాయిడ్ స్వెల్లింగ్స్ రావటము, లాంగ్ స్టాండింగ్గా అట్లనే ఉన్న వాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్స్గా మారే అవకాశం కూడా చాలామందిలో చూసామన్నమాట. సో ప్రీవియస్లీ మనం చిన్నప్పుడు కల్లు ఉప్పు అని తినేవాళ్ళము, దాంట్లో లో అయోడిన్ ఉండేది. సో అప్పట్లో ఇప్పుడు వచ్చే సాల్ట్స్లో అంత అయోడైజ్డ్ సాల్ట్ రావటం వల్ల ఈ లో అయోడిన్ అనేది చాలా తగ్గిపోయింది అనమాట ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే. కానీ స్టిల్ కొన్ని ప్రాంతాల్లో ఈ లో అయోడిన్ డైట్ తీసుకోవటం వల్ల వాళ్ళలో థైరాయిడ్ క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతోంది. ఎస్ డాక్టర్ గారు, పేషెంట్స్ ఎవరైనా ఈ ప్రాబ్లం ఏదో పూర్తిగా నయమవుతే బాగుంటుంది కదా అని ఆలోచిస్తుంటారు. థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఇది 100% క్యూర్ చేయొచ్చా? ఈ థైరాయిడ్ క్యాన్సర్ యొక్క యూనిక్ క్వాలిటీ, స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ట్రీట్మెంట్ కొంచెం చేయించుకున్నా కూడా వాళ్ళకి చాలా ఎక్కువ రిజల్ట్ వస్తుంది అన్నమాట. సో తొందరగా దాన్ని ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్లో 100% క్యూర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో వేరే భాగాలకు వ్యాపించిన వాళ్ళల్లో కూడా చాలా ఎక్కువ సర్వైవల్ పొంది వాళ్ళు ఎక్కువ కాలం బ్రతికే ఉండే విధంగా ఉంటుంది. కొన్ని థైరాయిడ్ క్యాన్సర్స్ ఉన్నాయిలేండి, కొన్ని టైప్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్ లైక్ అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు, మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటారు. ఇట్లాంటివి కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. మామూలుగా కొన్ని మనం రెగ్యులర్గా వచ్చే థైరాయిడ్ క్యాన్సర్స్లో కూడా కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. ఇట్లాంటి వాటిల్లో కొంతమందిలో తప్ప మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ క్యాన్సర్ పేషెంట్స్లో ట్రీట్మెంట్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కువ కాలం బతికి, వాళ్ళు చిన్నప్పుడు చేయించుకున్నట్లయితే వాళ్ళ మనవరాళ్ళతో కూడా వాళ్ళు ఫాలోఅప్స్కి వస్తుంటారు. నైస్. డాక్టర్ గారు, జనరల్గా ఏ ప్రాబ్లమ్ అయినా నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేషన్స్ ఉంటాయి. థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఎదురవుతాయి? నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న భాగాలకి అది స్టక్ అవుతుంది, అంటుకుంటుంది. లైక్ మన ఎయిర్వే, శ్వాస తీసుకునే ఎయిర్వే అంటారు, ట్రాకియా, అన్నవాహిక అంటారు, ఈసోఫాగస్, చుట్టుపక్కల బ్లడ్ వెజల్స్ అంటారు, క్యారోటిడ్, ఇంటర్నల్ డ్యూగులర్ వెయిన్, ఇట్లాంటి బ్లడ్ వెజల్స్ కతుక్కుపోవటము, చర్మానికి అతుక్కుపోవడము, ఇట్లా చుట్టుపక్కల భాగాలకంతా అంటుకుపోయి చేసేటప్పుడు సర్జికల్గా కాంప్లెక్సిటీ పెరగటం ఒకటే కాకుండా ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళు కొన్ని కాంప్లికేషన్స్ కూడా ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దీనికంటే కూడా తొందరగా చేయించుకుని తక్కువ దిశలోనే చేయించుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా సులువుగా ట్రీట్మెంట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ పులివెందుల. షబీనా గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే సార్. మా షబీనా చెప్పండి. అదే థైరాయిడ్ ఉంది సార్, నాకు వచ్చి నెక్కి థైరాయిడ్ ఉంది. అది ఏదన్నా మాట్లాడినా కానీ ఏదన్నా కొంత గట్టిగా రుస్తే మాట్లాడడానికి అవకాశం దొరకదు సార్. చలి అవుతుంది ఎక్కువ, మనిషి చాలా వెయిట్ పెరుగుతున్నాను సార్. మరి థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నారా? థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? వేసుకుంటున్నాను సార్, 88 వాడుతున్నాను సార్. ఓకే, దానికి తగ్గ ప్రాబ్లం వస్తుంది అని అడుగుతున్నాను సార్ మీకు. ఏదమ్మా, దానికి తగ్గ కరెక్ట్ డోస్ వేసుకుంటే చాలు. నువ్వు అదే ఫస్ట్ వచ్చి 100 వాడుతున్నాను సార్, ఇప్పుడు వచ్చి 88 వాడుతున్నాను సార్. అదే ఎండోక్రినాలజిస్ట్, మీ ఏరియా దగ్గర ఉన్న ఎండోక్రినాలజీ డాక్టర్ గారిని కలవండమ్మా. వాళ్ళు కరెక్ట్గా డోస్ టైట్రేషన్ చేసి మీకు ఇస్తారు. దానివల్ల మీరు వెయిట్ కూడా పెరగరు. ఓకే సార్. అదే నాకు గొంతు మాత్రం ఏది మింగడానికి కాదు సార్, గట్టిగా వచ్చినా కానీ వయసు అనేది మారిపోతుంది సార్. బాగా థైరాయిడ్ స్వెల్లింగ్ బాగా పెద్దగా ఉన్నట్టుంది, ఒకసారి రండి చెకప్కి చూద్దాం. ఓకే.
ఎస్ సార్. డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్లో భాగంగా ఇందాక మీరు చెప్పినట్టుగా కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీ అన్నారు. ఇవి ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి చెప్తుంటారు? వీటి రిజల్ట్ ఎంతవరకు ఉంటుంది? అంటే ఈ కీమోథెరపీ, టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా వర్స్ట్ ప్రోగ్నోసిస్ ఉన్న థైరాయిడ్ క్యాన్సర్స్లోనే వాడటం జరుగుతుంది. ఎస్పెషలీ ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ అని ఒకటి చెప్పాను కదండి ఇప్పుడే, ఆ వేరియంట్లో ఈ ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మిగతా ఏ వేరియంట్స్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్స్లో కూడా ఇవన్నీ ఏం అవసరం పడవు. సర్జరీ కాకుండా రేడియో యాక్టివ్ ఐడిన్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అది చేయించుకున్నట్లయితే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. చెకప్స్కి 20 సంవత్సరాల తర్వాత కూడా వస్తూ ఉండాల్సి వస్తుంది. సో ఈ ఫాలోఅప్కి కరెక్ట్గా రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ హైదరాబాద్. రాధిక గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, రాధిక గారు చెప్పండి మా. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నాకు 9 years నుంచి థైరాయిడ్ ఉంది. నేను హైపోథైరాయిడ్ 125 mg డోస్ తీసుకుంటున్నాను డైలీ. 125. ఓకే అమ్మా. సో కొంచెం బోన్స్ పెయిన్స్, నీరసము, కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలన్నా నీరసం అనిపిస్తుంది, బయటికి వెళ్ళాలన్నా స్ట్రెస్, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాను, నీరసం వచ్చేస్తుంది, స్వెట్ బాగా వస్తుంది. అదేమ్మా. బయటికి వెళ్ళాలని సనికి తొందరగా నీరసం అయిపోతుంది అన్నట్టు. అవును. అసలు ఎందుకు అట్లా అవుతుంది? అంటే ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే డోస్ కూడా కొంచెం ఎక్కువైనట్లుగా అనిపిస్తుందమ్మా మీకు. 125 మైక్రోగ్రామ్స్ అంటే ఒకసారి బెటర్ వచ్చి చెక్ చేయించుకొని కరెక్ట్ డోస్ ప్రిస్క్రైబ్ చేయించుకుంటే మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం విపరీతమైన నొప్పి ఉందని చెప్తుంటారు, గొంతులో కానీ నెక్ ఏరియాలో కానీ చెప్తుంటారు. ఇవి కూడా థైరాయిడ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అనుకోవచ్చా? జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్స్ ప్రజెంటేషన్లో నొప్పి అనే సిమ్టమ్ ఉండదండి. సో ఎక్కువ వరకు స్వెల్లింగ్స్తో ప్రజెంట్ అవుతారు. స్వెల్లింగ్ మరీ అడ్వాన్స్డ్గా ఉంటే దాని రిలేటెడ్ ప్రెషర్ సిమ్టమ్స్ అని అంటారు అన్నమాట. ప్రెషర్ సిమ్టమ్స్ లైక్ వాయిస్ మారటము, మింగడానికి ఇబ్బందిగా ఉండటము, తర్వాత గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఉండటము, ఇట్లాంటి ఆయాసం రావటము, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. కానీ నొప్పి అనేది చాలా తక్కువ మందిలో ఉంటుందన్నమాట. కొన్ని వేరియంట్స్లో ఈ థైరాయిడైటిస్ అంటారు, అట్లాంటి సిచ్యువేషన్స్లో ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన క్యాన్సర్స్లో నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్తో ఆల్రెడీ సఫర్ అవుతున్న పేషెంట్స్కి డూస్ అండ్ డోన్స్ అంటే ఏం చెప్తారు? డూస్ అంటే వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవటమే. సో డు నాట్స్ అంటే కొంచెం వాళ్ళకి సర్జరీ అయిన తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్ కొన్ని రోజులు హోల్డ్ చేస్తాం, ట్యాబ్లెట్ వేసుకోకూడదు అనమాట. అండ్ డైట్లో కూడా కొన్ని మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోకూడదు, ఫిష్ అవాయిడ్ చేయాలి. ఈ వేరే ట్రీట్మెంట్స్ మనకి కన్ఫర్మేషన్ డయాగ్నోస్ వచ్చేంత వరకు, తర్వాత వేరే ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా సర్టన్ డైట్స్ అవాయిడ్ చేయాలి. అండ్ ఈ కొన్ని వెజిటేబుల్స్లో క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ డైట్స్ అవాయిడ్ చేయటము, కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్లో మేము సిటీ స్కాన్స్ కూడా అవాయిడ్ చేస్తాం బిఫోర్ సర్జరీ. మోస్ట్ ఆఫ్ మరీ డైహార్డ్గా కంపల్సరీ సిటీ స్కాన్ చేయాలంటే తప్ప సిటీ స్కాన్స్ చేయడం అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే ఏ పేషెంట్స్కి ఇలా అవాయిడ్ చేస్తుంటారు సార్? ఎక్కువ మందిలో అవాయిడ్ చేస్తాం. ఎక్కువ మందిలో, కొంతమందిలోనే విల్ రైట్ సిటీ స్కాన్స్. అది కాంట్రాస్ట్ సిటీ స్కాన్, ఎస్పెషల్లీ కాంట్రాస్ట్లో అయోడిన్ ఉంటుంది. సార్, జనరల్గా ఈ థైరాయిడ్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి జెనెటికల్ ప్రాబ్లం అయితే వీళ్ళు ముందు నుంచి ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? లైక్ దాన్ని ఏమన్నా కొంతవరకు అయినా గుర్తించవచ్చు అంటారా ముందుగా? బేసిక్గా ఫ్యామిలీస్లో రన్ అవుతున్నప్పుడు థైరాయిడ్ మీద కాన్షియస్గా ఉండటము, కొంతమంది కొంచెం స్వెల్లింగ్ రాగానే వచ్చి సర్జరీ చేయించేసుకోవడం, ప్రొఫిలాక్టిక్ థైరాయిడెక్టమీ అంటారు. అంటే ముందు జాగ్రత్త చర్యగా థైరాయిడెక్టమీ చేయించుకోవటమే వీళ్ళలో బెస్ట్. ఎస్ సార్. డాక్టర్ గారు, ఆల్రెడీ థైరాయిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలంటారు? బికాస్ చాలామంది హెసిటేట్ అయిపోతుంటారు, ఆల్రెడీ థైరాయిడ్ ఉంది, ఎక్కడైనా కొంచెం స్వెల్లింగ్ వచ్చినా లైక్ ఈ ఏరియాలో ఎక్కువగా హెసిటేట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే మెయిన్లీ వాళ్ళు థైరాయిడ్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు 3 స్పెషలిస్ట్తో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండాలి. ఒకటి మెడికల్ ఎండోక్రినాలజిస్ట్, నెక్స్ట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్. ఈ 3 స్పెషాలిటీ డాక్టర్స్తో కంటిన్యూస్ వెన్ దే ఆర్ ఇన్ రివ్యూస్ అండ్ చెకప్స్ ఏమీ మిస్ అవ్వకుండా వాళ్ళకి సేఫ్గా ట్రీట్మెంట్స్ అయిపోతాయి. హెజిటేట్ చేయాల్సిన అవసరం ఇక్కడ ఏం లేదు. థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినా ఏం కాదు, అట్లాంటప్పుడు బినైన్ మామూలు క్యాన్సర్ కానీ జబ్బులకి ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. లైక్ డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీకి నార్మల్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటంటారు? రోబోటిక్ సర్జరీ వల్ల మెయిన్ స్కార్ ఉండదండి, నెక్లో స్కార్ ఉండదు.
ఓపెన్ సర్జరీ చేసినప్పుడు నెక్లో స్కార్ ఉంటుంది. సర్జరీ చేయటం సేమే ఉంటుంది కానీ బట్ స్కార్లెస్, టోటలీ స్కార్లెస్. సో ఆ విధంగా అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ ఈజ్ కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఓపెన్ సర్జరీ. రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ఇలా ఇంతకుముందు చెప్పినట్లుగా కొన్ని స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ థైరాయిడ్ క్యాన్సర్కి ఈ లో అయోడిన్ డైట్ కొంతమందిలో ఉంటుంది. చిన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ దేనికన్నా చేయించుకున్నప్పుడు వాళ్ళల్లో పెద్ద అయిన తర్వాత ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్యామిలీస్లో రన్ అయిన వాళ్ళల్లో కూడా ఈ థైరాయిడ్ క్యాన్సర్ దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో అవి కాకుండా ఈ ఒబేసిటీ, కొన్ని హ్యాబిట్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇప్పుడు చెప్పినట్లుగా. సో ఇలాంటివి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ తప్ప స్పెసిఫిక్గా థైరాయిడ్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటూ తక్కువే ఉంటాయి. ఎక్కువ మటుకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ కారణం లేకుండా థైరాయిడ్ స్వెల్లింగ్ వచ్చి వాళ్ళల్లో లాంగ్ స్టాండింగ్ ఉంచుకోకూడదు. ఫస్ట్ థింగ్, థైరాయిడ్ స్వెల్లింగ్ ఉన్నప్పుడు త్వరగా దానికి ఇంటర్వెన్షన్ అనేది అవసరము. 10 years, 15 years, 20 years అట్లనే పెట్టుకున్న వాళ్ళల్లో ఎక్కువగా థైరాయిడ్ క్యాన్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఫ్యూచర్లో ఉంటుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్కి కిమ్స్ హాస్పిటల్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? లైక్ ఇప్పుడు ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా రోబోటిక్ సర్జరీ ద్వారా థైరాయిడ్ క్యాన్సర్స్ ట్రీట్మెంట్ చేయటం వల్ల స్కార్ అవాయిడ్ చేస్తారు కొంతమంది పేషెంట్స్ స్పెసిఫిక్గా అడగటం వల్ల. తర్వాత ఇది కాకుండా హై అండ్ రేడియో యాక్టివ్ అయోడిన్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండటము, ఈ కొన్ని రేడియేషన్ ట్రీట్మెంట్స్లో కూడా అడ్వాన్స్డ్ రేడియేషన్ టెక్నాలజీ ఉండడము, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉండటం వల్ల థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మెరుగ్గా చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, థైరాయిడ్ క్యాన్సర్ అని తెలియగానే, మామూలుగా క్యాన్సర్ అని తెలియగానే చాలా భయపడిపోతుంటారు. ఇక లైఫ్ లేదేమో, ఇక అయిపోయిందేమో అనుకుంటారు. అలాంటి పేషెంట్స్కి మీరు ఏం సలహాలు, సూచనలు ఇస్తారు? అదే ఇందాక నేను చెప్పాను కదండి, దేవుడా నాకు ఏదైనా క్యాన్సర్ని ప్రసాదించండి, థైరాయిడ్ క్యాన్సర్ ప్రసాదిస్తాను. దట్ ఈస్ ద బెస్ట్ క్యాన్సర్ దే కెన్ హ్యావ్. సో నార్మల్ లైఫ్ ఆఫ్టర్ థైరాయిడ్ క్యాన్సర్ ఈజ్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్. సార్, మీరు చూసిన కేసెస్లో ఏదైనా సక్సెస్ఫుల్ స్టోరీ మాకు షేర్ చేస్తారా? ఆల్ ఆర్ సక్సెస్ఫుల్ స్టోరీస్. ఈ 1-2 అని చెప్పలేమండి. థైరాయిడ్ క్యాన్సర్ బెస్ట్ కాబట్టి ఎవరైనా నార్మల్గా లైఫ్ లీడ్ చేయొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్న అందరికీ సక్సెస్ఫుల్ స్టోరీ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ 70-75 years వాళ్ళకు కూడా ఈ బోన్కి స్ప్రెడ్ అయ్యి లంగ్స్ స్ప్రెడ్ అయిన వాళ్ళకు కూడా సర్జరీ చేసిన వాళ్ళలో 15 years బతికి 85 yearsకి పేషెంట్ ఎక్స్పైర్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ పేషెంట్స్ విల్ హ్యావ్ సక్సెస్ఫుల్ స్టోరీ. అంటే అందరికీ సక్సెస్ఫుల్ స్టోరీనే ఉంటుంది. దీంట్లో సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పాలంటే కష్టం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.